ఈ అబ్దుల్లా పెద్ద తాతగారు అంటే నెహ్రూతో పాటు అప్పుడు అబ్దుల్లా, ఇంకోవైపున మన అవతల పక్కన జిన్నా. ఈ ముగ్గురు కూడా గాంధీ గారికి పుత్రుల లాంటి వాళ్ళు. ఈ ముగ్గురి కోసమే ఆనాడు దేశాన్ని 3 దేశాలుగా విభజించారు. భారతదేశాన్ని అటు పాకిస్తాను, ఇటు కాశ్మీరు, భారత్ కూడా 3 దేశాలే. ఆ తర్వాత అబ్దుల్లాకు ఒక దేశం ఉండటం ఇష్టం లేనటువంటి నెహ్రూ ఆ అబ్దుల్లాని తీసుకెళ్ళి జైల్లో పెట్టాడు. ఆ కాశ్మీర్ ప్రాంతంలో చిచ్చుకి అసలు కారణమైంది అదే. అదే అబ్దుల్లా చేతుల్లోనే ఉంటే అటు పాకిస్తాను, ఇటు భారత్తో స్నేహం కంటిన్యూ అయ్యి ఉండేదేమో. అంతకుముందే భూభాగాన్ని, కొంత కాశ్మీర్ భూభాగాన్ని పాకిస్తాన్ ఎత్తుకుపోయింది. అది కూడా తీసుకోవడానికి అబ్దుల్లాకి అవకాశం ఉండేదేమో. బట్ ఆ అబ్దుల్లాని తీసుకెళ్ళి జైల్లో పెట్టి కాశ్మీర్ అనే దేశాన్ని కూడా తన హస్తగతమే చేసుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా ఒక చిచ్చు రాజేసింది నెహ్రూ ఆనాడు. అయితే ఆ తర్వాత నుంచి అబ్దుల్లాకో వర్గం పాకిస్తాన్కే స్నేహం ఉంది. వాళ్ళ కారణంగా మరికొన్ని వేర్పాటువాద పార్టీలు పుట్టుకొచ్చినాయి. క్రమక్రమంగా అది కాస్త పతాక స్థాయికి చేరింది. ఇప్పుడు శాంతి సామరస్యం లాంటి వ్యవహారాలు మాట్లాడుతూ అబ్దుల్లా గారు ఏమంటారంటే, భారతదేశం కాశ్మీర్లో శాంతి సాగాలంటే పాకిస్తాన్తో కూర్చోవాలంట. కూర్చుని ఏం చేయాలి? పాకిస్తాన్ కాశ్మీర్ మా భూభాగం మాకు ఇచ్చేయండి అంటది. లేదా కాశ్మీర్ మీలో ఒక ప్లెబిసైట్ నిర్వహిద్దామంటది. లేదంటే కనుక కాశ్మీర్ని ప్రత్యేక దేశంగా ఉంచుదామంటది. ఈ మూడింటికి యాక్సెప్ట్ చేయాలా భారతదేశం? ఈ దేశానికి రాసిచ్చిందా రాజాసింగ్ ఆనాడు. మరే మనం ఏం చేసాం ఆ రోజున? తెలుసు కదా, ఇలా తాత అనేది తెలియదా? అదేమంటే ప్లెబిసైట్ అని ఆ రోజు నెహ్రూ అనేటువంటి వాడు చేసిన తప్పు ఐక్యరాజ్య సమితికి రాయడం, అది తప్పే. ఆనాడు ఆ తప్పు తర్వాత మనకి గతంలోనే ఒక ఒప్పందం కుదిరిపోయింది. మనం ఇది బైలేటరల్ డిస్కషన్ కిందనే ఫైనల్గా ఇది భారతదేశంలో అంతర్భాగమే అనేటువంటిది ఒప్పుకున్నటువంటిది. 71 యుద్ధం తర్వాత ఒప్పుకుంది కదా అది. ఇవాళ దాన్ని పట్టుకొచ్చి మళ్ళీ వివాదం చేసుకోవాల్సిన పనే ఉంది. ఇక్కడ ఈ దేశం తింటూ ఈ దేశం ఇచ్చేటువంటి సదుపాయాలు పొందుతూ ఇప్పటికి కూడా ఈ దేశానికి వ్యతిరేకంగానే వ్యవహరించేటువంటి బుద్ధి మార్చుకోకపోవడం అనేటువంటిదే అబ్దుల్లాకి సంబంధించింది, లేదా వాళ్ళ కుటుంబంతో పాటుగా వేర్పాటువాద పార్టీల నేతల బుద్ధికి సంబంధించినటువంటి సమస్య.